హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఇది మా ట్రిప్‌లో లాస్ట్ డే. ఈరోజు మేము గడాన్స్క్ సిటీలో ఉన్నాము. ఈరోజు గడాన్స్క్ సిటీ చూడ్డానికైతే వచ్చేసాము. ఆల్రెడీ మేము అంతకుముందు వచ్చాము గడాన్స్క్ సిటీకి. ఇది రావడం అయితే మళ్ళీ సెకండ్ టైము. మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ సిటీ అంతా ఎలా ఉంటుందో మాతో పాటు మీరందరూ కూడా చూస్తారని నేను వీడియో అన్నది స్టార్ట్ చేశాము. మేమైతే పొద్దున్నే రూమ్ అన్నది వెకేట్ చేసేసి సిటీ అయితే చూడ్డానికి వచ్చేసాము. ఇక్కడ ఎయిర్‌బిఎన్‌బి గానీ లేదా హోటల్ గానీ ఏది తీసుకున్నా కూడా మార్నింగ్ 10 ఆర్ 11 కల్లా మనం చెక్‌ఔట్ చేసేసేయాలి. పొద్దున్నే రూమ్ అనేది మేము చెక్‌ఔట్ చేసేసి మా లగేజ్ అంతా కూడా తీసేసుకొని మేము గడాన్స్‌కి చూడ్డానికైతే స్టార్ట్ అయిపోయాము. మధ్యాహ్నం నుంచి మళ్ళీ మేము ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతాము. అందుకని లగేజ్ కూడా మేము క్యారీ చేస్తూ ఉన్నాం మాతో పాటే. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి గడాన్స్‌కి లేక్‌లో ఒక వైపు ఇలా ఒక పెద్ద షిప్ అన్నది ఉంటుంది. ఇది ఓన్లీ టూరిస్ట్ అట్రాక్షన్స్ కోసం పెట్టినది మాత్రమే. అది ఎక్కడానికి పర్మిషన్ ఉందో లేదో నాకు కూడా తెలీదు. షిప్ చాలా పెద్ద షిప్. ఈ పొడుగు నుంచి ఆ పొడుగు వరకు ఉంది. పిల్లలకి అదే చెప్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ షిప్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తూ మేమైతే గడాన్స్‌కి సిటీ చూడ్డానికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు లేక్ అది కూడా కనిపిస్తుంది. ఆ లేక్‌కి మధ్యలో బ్రిడ్జ్ అవన్నీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం బ్రిడ్జ్ అదంతా కూడా మనం దాటితే మనకి సిటీ అంతా కూడా వస్తుంది. నెక్స్ట్ మనము అటే వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఇప్పుడు చూసారు కదా, షిప్ అన్నది తాళ్లతో దాంతో కదలకుండా గట్టిగా కట్టేశారనమాట. అంతకుముందు వచ్చినప్పుడు కూడా మేము ఈ షిప్ అన్నది చూసాము. సేమ్ ప్లేస్‌లో కదలకుండా అక్కడే ఉంది. నాకు తెలిసి ఇది ఓన్లీ టూరిస్ట్ దీనికోసమే పెట్టారు కాబట్టి కదలకుండా అది ఫిక్స్డ్‌గా ఒక ప్లేస్‌లోనే పెట్టేసినట్టున్నారు. చూసారు కదా షిప్ అన్నది ఎంత పెద్దగా ఉందో. అటువైపు మీకు కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, అదే సిటీ అంతా కూడా. ఇప్పుడు మనం బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాము. బ్రిడ్జ్ ఎక్కి మనం అటువైపుకి వెళ్ళొచ్చని చెప్పాను కదా. ఇది బ్రిడ్జ్ రివర్‌కి మధ్యలో ఉంటుంది. ఆ చుట్టూరా కూడా ఎలా ఉందో బ్రిడ్జ్ చుట్టూరా చూసేయండి ఒకసారి. వెనకాల జెయింట్ వీల్ అది కూడా ఉంది. అటువైపు కూడా ఉన్నారు జనాలంతా కూడా. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ అన్నది అటువైపుకి వెళ్ళి అలా రివర్ సైడ్ అలా వాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ వైపు వెళ్తే అటు నుంచి మనం సిటీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట, సిటీ లోపలికి. ఇప్పుడైతే మేము రివర్ సైడ్ అయితే నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఇలా వెళ్తూ ఉంటే మాకు దారిలో కొన్ని ఫ్లవర్స్ అవి కూడా కనిపించాయి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. ఈ ఫ్లవర్స్ చూడడానికి నాకు అచ్చం గన్నేరు పూలలాగానే కనిపించాయి. ఇలాంటి కలర్ఫుల్ ఫ్లవర్స్ అవన్నీ కూడా మనకి ఓన్లీ సమ్మర్లో మాత్రమే కనిపిస్తాయి. వింటర్లో ఎలాగూ ఏ ఫ్లవర్స్ కనిపించవు. చూడ్డానికి బాగుందని చిన్నగా వీడియో అన్నది షూట్ చేశాను. ఎగ్జాక్ట్‌గా ఇదొక రెస్టారెంట్. దీనికి ఆపోజిట్‌లోనే అక్కడ గడాన్స్క్ అని బోర్డు కనిపిస్తుంది కదా. ఇందాక మేము అటు నుంచే నడిచి వచ్చాము. అక్కడ కూడా మేము ఆల్రెడీ ఫొటోస్ అవి తీసుకున్నాం. అవన్నీ నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను, చూద్దురుగాండి. ఇందాక బ్రిడ్జ్ అని చెప్పాను కదా, ఇదే బ్రిడ్జ్ మేము నడిచి ఇటువైపుకి వచ్చాము. ఇప్పుడు చూసారు కదా, ఆ బ్రిడ్జ్ అనేది పైకి ఎత్తారు. ఆ బ్రిడ్జ్ పైకి ఎత్తేటప్పుడు అక్కడ అలారం అన్నది కూడా మోగుతూ ఉంటుంది. అక్కడ మీరు గమనించినట్టయితే ఒక లైట్ అన్నది కూడా బ్లింక్ అవుతుంది, చూసారు కదా. ఆ బ్రిడ్జ్ ఎందుకు పైకి లేపారు అంటే బోట్స్ అటు ఇటు వెళ్ళేటప్పుడు ఆ బ్రిడ్జ్ అడ్డంగా ఉంటుంది కాబట్టి లేక్ మధ్యలో ఆ బ్రిడ్జ్ని పైకి ఎత్తినప్పుడు బోట్స్ అటు ఇటు వెళ్తాయన్నమాట. సర్టెన్ పర్టికులర్ టైంకి వరకు ఆ బ్రిడ్జ్ అనేది పైకెత్తుతారు. అప్పుడు ఈ బోట్స్ అనేవి అటు ఇటు వెళ్తూ ఉంటాయి. అందుకని ఆ బ్రిడ్జ్ అనేది అలా ఎత్తారు పైకి. మేము కూడా అలా ఎత్తడం బ్రిడ్జ్ అన్నది చూడటం ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బోట్ వచ్చేసి జనాలు అలా వెళ్తూ ఉన్నారు బోట్లో. చూడ్డానికి ఆ బోట్ ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ పాతకాలం బోట్ లాగా అనిపించింది. దానికంతా కూడా అవేవో యాంటీనాస్ లాగా అనిపించేవి చూడ్డానికి. ఇక్కడ మ్యూజిక్ అది కూడా ప్లే చేస్తున్నారు. కాసేపు ఇక్కడ ఉండి ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మేమైతే స్టార్ట్ చేసాము. ఇక్కడంతా కూడా మొత్తం ఎక్కువగా నడకే ఉంటుంది. మొత్తం అంతా నడిచే వెళ్ళాలి. ఎక్కడా కూడా మనకి వెహికల్స్ వెళ్ళడానికి ఉండదు ఈ సిటీ మధ్యలో అంతా కూడా. ఇప్పుడైతే మనం వచ్చిన ఏరియా అంతా వచ్చేసి
గడాన్స్క్ సిటీ సెంటర్, దీన్ని పాలిష్లో రైనెక్ అని కూడా అంటారు. ఇప్పుడైతే మేము అక్కడికే వచ్చాము. ఇదంతా కూడా ఇప్పుడు నడుస్తూనే వెళ్ళాలి. ఎక్కడ కూడా మనకి వెహికల్స్ అలౌ అయితే ఉండదన్నమాట. చూసారు కదా షాప్స్ అవన్నీ. ఇవన్నీ ఒక్కొక్క షాప్ ఒక్కొక్క టెంట్ లాగా ఉన్నాయి కదా, వాళ్ళ కంట్రీస్కి సంబంధించిన ఫ్లాగ్స్ అవన్నీ కూడా అక్కడ తగిలిచ్చున్నాయి, మీరు గమనించవచ్చు. చాలా డిఫరెంట్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. వర్షం అది కూడా పడుతుంది చూసారు కదా, అంబ్రెల్లాస్ అవన్నీ కూడా వేసుకున్నారు. అయినా కూడా జనాలు చాలామంది ఉన్నారు. ఎవరు కూడా వర్షం ఉందని వాళ్ళేమీ లెక్క చేయకుండా అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వర్షమేం మరీ అంత పెద్దగా పడట్లేదు కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నదంతా వచ్చేసి గడాన్స్క్ సిటీ సెంటర్. చూసారా, ఆర్కిటెక్చర్ అంతా కూడా సిమిలర్గానే ఉంది. చూడ్డానికి మొత్తం ఒకేలాగా ఉంటుంది. యూరప్ మొత్తం అంతా కూడా ఆర్కిటెక్చర్ సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. ఏ బిల్డింగ్స్ చూసినా కూడా అన్నీ ఒకటేలాగా ఉంటాయి. కలర్స్ కూడా పెయింట్స్ అన్నిటికీ ఒకటే కలర్స్ మెయింటైన్ చేస్తారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కలర్స్ వేసుకోవడానికి ఉండదు. గవర్నమెంట్ ఏది అయితే చెప్తుందో అలాగే వీళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. మన ఇండియాలో అయితే అలా ఉండదు కదా, ఇక్కడ యూరప్ మొత్తం అంతా కూడా ఒకేలాగా ఫాలో అవుతారనమాట. అలా వెళ్తూ ఉంటే మాకైతే ఇలా ఒక బ్రిడ్జ్ మళ్ళీ కనిపించింది. దాని మీద అంతా కూడా ఇలా తాళాలన్నీ వేసేసి ఉన్నాయన్నమాట. ఆ తాళాలు వచ్చేసి మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు లవ్ సింబలైజ్గా ఇలాగా తాళాలు అవన్నీ వేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ కూడా కొంతమంది తాళాలు అవి వేస్తూ ఉన్నారు. అసలు సందు లేకుండా మొత్తం అంతా బ్రిడ్జికి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా ఇలా తాళాలు అన్నవి వేసేసి ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను కూడా అలా చూడడం అన్నది. అలా మొత్తానికైతే మేము రైల్వే స్టేషన్ వరకు అయితే నడుచుకుంటూ వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి గడాన్స్క్ గ్లోనీ అని. గ్లోనీ అంటే మనకి ఇండియాలో మనం జనరల్గా రైల్వే స్టేషన్ అంటాం కదా, ఇక్కడ పాలిష్లో వచ్చేసి గ్లోనీ అంటారు. నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే ఎక్స్క్యూజ్ చేయండి. ఇదంతా వచ్చేసి స్టేషన్కి ఆపోజిట్లో అంతా కూడా ఇలా ఉంది. ఇప్పుడు మనము ఆ పక్కన కనిపిస్తున్న మెట్లు దిగేసి వెళ్తే అక్కడ స్టేషన్ లోపలికైతే మనం వెళ్ళిపోతాము. ఇక్కడ బయట కూడా కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకొని తర్వాత స్టేషన్ లోపలికైతే వెళ్ళిపోయి మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే నా పాత వీడియోలు అవన్నీ కూడా తప్పకుండా చూడండి. బాయ్.